మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామను బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమం వింటున్న దేవుని బిడ్డలని మీకు శుభం కలుగునగాక. ఈ శుభవేళ మిమ్మల్ని అందరినీ ఆశ్రయిస్తూ వందనాలు తెలియజేస్తూ నేను మీకు క్షేమం కోరి ప్రార్థన చేస్తున్న ఓ దైవజనుని ప్రభువు మిమ్మల్ని దీవించునుగాక. ఈ శుభవేళ ఒక వాక్యాన్ని జ్ఞాపకం చేస్తాను. ఒక వ్యక్తి దేవుని సందులో అవసరమైన ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన చాలా ఆశ్చర్యకరంగానూ అవసరంగా అనిపిస్తుంది. అతగాడు బాగా జ్ఞాని, కానీ అతను ఏమంటాడో తెలుసా? అయ్యా, నా జీవితంలో ఒక్క పని చేయి అంటూ కోరుకుంటున్నాడు. ఏమిటంటే, నేను వ్యర్థమైన దాని కొరకైనా అబద్ధాల దగ్గరికి వెళ్లకుండానట్లు వాటిని నాకు దూరంగా ఉంచు. మళ్ళా చదవను. వ్యర్థమైన వాటిని అబద్ధాలను నాకు దూరముగా ఉంచు. సామెతల గ్రంథం 30వ అధ్యాయం చాలా తేటగా 8వ వాక్యం. దయచేసి అబద్ధాన్ని దూరంగా ఉంచు, వ్యర్థమైన వాటిని కూడా నాకు దూరంగా ఉంచు. ఒకవేళ అవి సమీపిస్తే వ్యర్థమైన జీవితం అయిపోయి వ్యర్థమైన వాడి కొరకు పరిగెత్తి చివరికి నష్టపోతాను. ఒకవేళ అబద్ధాలకు అలవాటు పడితే, అబద్ధాలు నాకు సమీపంగా ఉంటే, అబద్ధాలు ఆడి 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 చివరికి అబద్ధాలు శూన్యం వస్తుంది, జీవితం పతనం అవుతుంది. ఆ స్థితి నాకు రాకుండానట్లుగా అబద్ధాన్ని వ్యర్థాన్ని దూరంగా ఉంచాను. మరొక ప్రార్థన చేశాడు. ఏమంటున్నాడో తెలుసా? పేదరికైన ఐశ్వర్యాన్ని నాకు దయచేయబాకు. పేదరికం వద్దు, ఐశ్వర్యం వద్దు. సహజంగా అందరూ ఐశ్వర్యాన్ని కోరుకుంటారు, పేదరికాన్ని అందరూ తృణీకరిస్తారు. కానీ పేదరికం నాకు వద్దు, ఐశ్వర్యం వద్దు. మరి ఎందుకని? పైన ఏమంటాడు అంటే, వ్యర్థమైన అబద్ధాలు వద్దన్నాడు, బాగుంది. కానీ కింద పేదరికం ఐశ్వర్యం రెండూ కనబడుతున్నాయి. ఐశ్వర్యం నాకు దయచేయి ప్రభువా అని అడగచ్చుగా. అతనికి తెలుసు, ఒకవేళ పేదరికని నన్ను వెంబడిస్తే నేను ఒక దొంగగా మారి నా అవసరాలు తీర్చుకోవాల్సి వస్తుంది. పేదరికం నన్ను ఏ పనైనా చేయిస్తుంది. కడుపు నిండడానికి అబద్ధాలే కాదు, అడ్డదారులే కాదు, ఎన్నైనా చేయాల్సి వస్తుంది. ఒకవేళ నువ్వు సమృద్ధిగా దయచేసావు అనుకో, పీకల వరకు తిన్నాక దేవుడెవడు అనే వరకు కానీ ఎవరిని లెక్క చేయకుండా కడుపు నిండా తిన్నవానికి తేనె కూడా తీయగా ఉండదు. తర్వాత నిర్లక్ష్య వైఖరి ప్రారంభమవుతుంది. ఎంత తెలివిగా మాట్లాడుతున్నాడు ఈ కీర్తనాకారుడు. అంటాడు, దయచేసి పేదరికమైన ఐశ్వర్యమైన నాకు దూరంగా ఉంచాయా, వ్యర్థమైంది కానీ అబద్ధాలు కానీ నాకు దగ్గరకు రానివ్వాకయా. అయితే నాకు నువ్వు ఒక పని చేయాలి. ఏమిటి ఆ పని అంటే, తగినంత ఆహారం నాకు అనుగ్రహించు. తగినంత ఆహారం నాకు అనుగ్రహించు. ఏ రోజు ఆహారం ఆ రోజు. అంటే అర్థం ఏంటంటే, తగినంత. ఎక్కువై పారేయకూడదు, తక్కువైపోయి దొంగలకూడదు. ఎంత చక్కగా ఉందండి. జ్ఞానే కదా. ఈ మాటలు విన్నాక మీరు కూడా తెలివిగల వాళ్ళే, వాక్యం చదువుతున్న వాళ్ళే. రోజు ప్రార్థన చేసుకునే ప్రార్థనలో కొన్నిసార్లు అబద్ధాల దగ్గరికి వెళ్ళిపోతాం, అక్రమ సంబంధం దగ్గరికి వెళ్ళిపోతాం, అబద్ధాల మూటలు పోగు చేసుకోవడానికి నడుస్తూ ఉంటాం. తగినంత ఆహారం దేవుడి ద్వారా కేటాయించబడాలి. ఎప్పుడైతే నీకు నీ పిల్లలకి తగినంత ఆహారం దయచేస్తావో అది తినేటప్పుడు తృప్తి ఉంటుంది, మనసు నిండా కృతజ్ఞత ఉంటుంది. దేవా, నువ్వు నాకు ఇచ్చిన ఈ ఉపకారం కొరకు, ఈ ఆహారం కొరకు వందనాలయ్యా. కానీ ఎప్పుడైతే ఈ తగినంత ఆహారం అనే పదిలోకి దేవుడి దగ్గర మొర్రబెట్టి దేవుని దగ్గర పొందకపోతామో, ఇక మిగతావని దగ్గరకు వస్తాయి. ఇక ఆ తర్వాత నువ్వు దోషి అవుతావు, నేరస్తులు అవుతావు, దేవుని లెక్కలేనట్టు మాట్లాడిన వ్యక్తి అవుతావు. కనుక ఓ సేవకుడిగా ఈరోజు మీతో చెప్పగలిగింది, తగినంత ఆహారం నాకు ఇస్తే చాలయ్యా. దేవుడు తృప్తికరంగా ఇస్తే ఆహారం ఎంత దీవెనకరంగా ఉంటుంది. యేసు ప్రభు మనకు నేర్పిన పాఠం కూడా అదే కదా. అనుదినాహారం మాకు దయచేయి. మన వ్యక్తిగత్వం దెబ్బతినకుండా, భక్తి పాడు కాకుండా, ప్రజల మధ్యలో దొంగ కాకుండానట్లుగా, అందరి మధ్యలో అబద్ధికుడు కాకుండానట్లుగా, పేదరికం చేత గర్విష్ఠుడు కాకుండా ఉండనట్లుగా ఈ రోజున ఈ మాటలు మీ జీవితాన్ని స్థిరపరిచి ఆశీర్వదించునుగాక. పరిశుద్ధులను ప్రేమబడిన ప్రభు వందనాలయ. చేసిన మేలు కొరకు వందనాలు, చేయబోతున్న కార్యాల కొరకు వందన. రెక్కల నీడలో భద్రపరిచి క్షేమాన్ని కలుగజేసి మహిమ పొందమని ఎంతైనా నమ్మదగిన దేవుడు, అందుకు వందన. కృపాబాహుళ్యాన్ని కీర్చిగలిగినట్లు కుటుంబాన్ని, బిడ్డలను సమాధానం, సంతోషం, ఐక్యత, రక్షణ, ప్రార్థన, పవిత్రత, సమృద్ధి చేత నింపి బిడ్డలను ఆశీర్వదకరంగా మార్చుమని, అట్టి దీవెనను నీ మందిరంలో ఆరాధనలో పొంది దీవించబడినట్లు సహాయం చేయమని యేసు పేరట ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్.